పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడుల తర్వాత దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. 2 గంటల పాటు ఉత్కంఠ మధ్య కొనసాగిన ఈ మాక్ డ్రిల్లో ఆక్టోపస్, సిఐఎస్ఎఫ్, సైబరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగులకు చెందిన కమాండోస్ పాల్గొన్నారు. ఎయిర్పోర్టులో మాక్ డ్రిల్ కొనసాగుతున్న తీరుపై మా ప్రతినిధి రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడి తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంతవరకు భద్రంగా ఉంది, ప్యాసింజర్లు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చే వారికి ఎంతవరకు సెక్యూరిటీ కల్పిస్తారన్న దానిపై ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్తో పాటు ఆక్టోపస్, సిఐఎస్ఎఫ్ సంబంధించిన కమాండోలతో పాటు సైబరాబాద్ సంబంధించిన స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఒక మాక్ డ్రిల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, 4 టెర్రరిస్టులు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చారు. పార్కింగ్ దగ్గర బస్సుని హైజాక్ చేశారు. అందులో ఉన్న సిబ్బందిని ప్రస్తుతం బందీలుగా ఉంచుకొని కాల్పులు జరుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వాళ్ళు ఎటు వెళ్లకుండా ఉండేందుకు, అంటే వాళ్ళని నిలువరించేందుకు సిఐఎస్ఎఫ్కి సంబంధించిన కమాండోస్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. వరుసగా వాళ్ళందరూ కూడా బస్సుని దిగ్బంధనం చేశారు. కమాండోస్ బయటికి వస్తే వాళ్ళని వెంటనే మట్టుబెట్టేందుకు అవసరమైన పొజిషన్స్ కూడా తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాళ్ళందరి చేతుల్లో AK-47 వెపన్స్ ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకున్నారు. ఎప్పట్లాగా చాలా రెడీగా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసిన విజువల్స్ అన్నీ కూడా లోపల బస్సులో సిబ్బందిని బందీలుగా ఉంచుకున్నారు 4 టెర్రరిస్టులు. అంటే పఠాన్కోట్లో జరిగిన ఉగ్రవాదుల దాడి తరువాత హైదరాబాదుతో పాటు సైబరాబాద్లో పూర్తిగా అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక కాల్పులు కూడా జరిపారు బయటికి. అంటే ఒకవైపు కాల్పులు జరుపుతూ సిబ్బందిని హెచ్చరిస్తూ లోపల ఉన్న బందీలను చంపుతామని బెదిరిస్తూ ఈ విధంగా మొత్తానికి, అంటే రియల్గా ఒకవేళ ఉగ్రవాదులు వస్తే వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం, తమ సత్తా ఎంతవరకు ఉంది అన్నది నిరూపించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్ ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 4 ప్రస్తుతం కొనసాగుతుంది. మాక్ డ్రిల్ అనేది కొనసాగుతుంది. మాక్ డ్రిల్ తర్వాత లోపలికి ఇప్పటి వరకు ఆక్టోపస్ కమాండోస్తో పాటు ఇటు సైబరాబాద్ కమాండోస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం ఉగ్రవాదులను నిలువరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత అంటే మాజీ డీజీపీ దొరతో పాటు ఇటు సైబరాబాద్ అదనపు కమిషనర్ అలాగే ఇటు డీసీపీ సమక్షంలో అందరూ మొత్తం సమన్వయంతో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. సుమారు గంటకు పైగా కూడా బందీలను ఉంచుకున్నారు ఉగ్రవాదులు బస్సులో. అలాగే ఉగ్రవాదులు బందీలుగా ఉంచుకున్న తర్వాత ఆక్టోపస్ కమాండో స్పెషల్ ఆపరేషన్ చేసింది. ఈ స్పెషల్ ఆపరేషన్లో మొత్తం 4 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏ విధంగా వాళ్ళు ఉగ్రవాదులను మట్టుబెట్టారనడానికి, అంటే వాళ్ళ సత్తా ఎంత ఉంది ఆక్టోపస్ కమాండోస్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అతన్ని బస్సులోంచి బయటికి తీసుకొని వచ్చారు, అతన్ని ఎక్కడికి పోనీయకుండా. మరొక ఉగ్రవాది డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో, ఆక్టోపస్ చెందిన డాగ్ వాళ్ళని ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇంకా 2 ఉగ్రవాదులు ఉన్నారు. అతన్ని మొత్తం ఏ విధంగా, అంటే ఉగ్రవాదిని ఏ విధంగా పట్టుకున్నారు, అతన్ని ఏ విధంగా సజీవంగా పట్టుకున్నారు, అంటే సాక్ష్యాలని ఉంచుకునే ఆధారాలు చూపించాలి కాబట్టి ఆ విధంగా వీళ్ళు కమాండోస్ ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. ఆ తర్వాత మరొక ఉగ్రవాది ప్రస్తుతం లోపల ఉన్నారు. మొత్తం 2 ఉగ్రవాదులు ప్రస్తుతం మనకు ఎదురుగా కనబడుతున్నారు. మరొక 2 ఉగ్రవాదులను పట్టుకోవాల్సి ఉంది. లోపల నుండి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. చూస్తున్న మరొక ఉగ్రవాదిని కూడా సజీవంగా పట్టుకున్నారు. అతన్ని కూడా పట్టుకొస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అతన్ని కూడా బయటికి తీసుకొస్తున్నారు. అంటే అటువైపు వెనక వైపు ఆ ఉగ్రవాదిని పట్టుకొని వెళ్ళారు. మొత్తం 3 ఉగ్రవాదులు ఇప్పటివరకు అయిపోయారు. మరో 4వ ఉగ్రవాది, మనం చూస్తున్న 4వ ఉగ్రవాది కూడా బయటికి వచ్చాడు. 4వ ఉగ్రవాదిని కూడా బయటికి తీసుకొని వెళ్తున్నారు. అటువైపు నుండి ఎదురుగా మనం చూడవచ్చు, బయటికి తీసుకొని వెళ్తున్నారు. ఆ ఉగ్రవాదిని కూడా బయటికి తీసుకొని వెళ్తున్నారు. అతన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తానికి అంటే కళ్ళు మూసి తెరిసే లోపల తీసేశారు. ఒక వెపన్ కూడా అతని నుండి స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది నుండి మనం చెక్ చేస్తున్న దాంట్లో కనబడుతుంది. అలాగే అతని జేబులోంచి ఒక సెల్ ఫోన్, తర్వాత ఇంకా అతని దగ్గర నుండి ఏంటివి అతని ఎలాంటి మారణాయుధాలు ఉన్నాయి అతని వద్ద అనేవి పూర్తిగా తనిఖీలు చేసి అతని నుండి స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 4 ఉగ్రవాదులని సజీవంగా పట్టుకున్నారు. మరొక ఉగ్రవాదిని వెనకాల మనం చూస్తున్నాము, అతన్ని కూడా తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అతన్ని బయటికి తీసుకొని వచ్చారు. అతన్ని కూడా సజీవంగానే కేవలం ఫైరింగ్ అనేది బయటికి వరకే, ఒక గ్రానైడ్ని బయట పేల్చి డాగ్ స్క్వాడ్ని వదిలిన తర్వాత కమాండోస్ ఒక్కసారిగా ఎంట్రీ అయ్యారు. కమాండోస్ కాళ్ళ మీద మరో కమాండ్ నిలబడి ఒక్కసారిగా వాళ్ళందరినీ బస్సు లోపలికి, అంటే డ్రైవర్ సీట్ నుండి లోపలికి ఎంట్రీ అయ్యి కాపాడారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంతవరకు సురక్షితం అనేది ఈ కమాండో ఆపరేషన్ ద్వారా తెలిసిపోయింది. ప్రస్తుతం
ఆ ఉగ్రవాదిగా నటిస్తున్న వ్యక్తికి బేడీలు కూడా వేసి అతన్ని అరెస్ట్ చేసినట్లుగా మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. మొత్తానికి నలుగురు ఉగ్రవాదులని సజీవంగా ఇందులో పట్టుకోవడం జరిగింది. కొంతమంది ఎవరైతే లోపల బందీలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం తీసుకొని వచ్చారు. వాళ్ళందరినీ సజీవంగా అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని లేకుండా ప్రస్తుతం మనం చూసిన ఒక లోపల ఉన్న ప్యాసింజర్లు వాళ్ళందరినీ క్షేమంగా బయటికి తీసుకొని వచ్చారు కమాండర్స్. ఆ తర్వాత వాళ్ళని క్షేమంగా ఇక్కడ నుండి పంపిస్తున్నారు. మరొక వైపు ఉగ్రవాదుల నుండి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని స్వాధీనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని మరోవైపు చీఫ్ కమాండో ఆపరేషన్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సు ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరొక వైపు బాంబు స్క్వాడ్ సంబంధించిన సిబ్బంది కూడా ఆక్టోపస్ సంబంధించిన సిబ్బంది కూడా రెడీగా ఉన్నాడు. ఒకవేళ బస్సులో కనుక ఎలాంటి బాంబులను ఏర్పరిచారు అనేది తెలుసుకోవడానికి మనం ఎదురుగా చూస్తున్నాం. బాంబు ప్రూఫ్ పెట్టుకొని ఉన్న వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అతను వచ్చి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఒకవేళ బాంబు ఉందా లేదా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు బస్సులో ఉన్నాయా, ఏమైనా ఉగ్రవాదులు బాంబులు పేల్చే అవకాశం ఉందా అన్న దానిపై తేల్చడానికి మనం ఇప్పుడు చూస్తున్నాం. డాగ్ స్క్వాడ్ కూడా లోపలికి వెళ్తుంది. ఎవరైనా ఒక బాక్స్ బయట వేశారు, దాంట్లో ఏదైనా బాంబు ఉందా అంటే ఏమైనా ఉగ్రవాదులు అలాంటివి అమర్చారా అనేది తేల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవాళ చేసిన ఈ కమాండో ఆపరేషన్ పూర్తిగా ఆక్టోపస్ కమాండో సామర్థ్యం ఏంటి అనేది తెలిసే విధంగా ఈ ఆపరేషన్ను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. క్షణాల్లో ఉగ్రవాదులను సజీవంగా పెట్టుకోవడం, అలాగే బందీలను క్షేమంగా కాపాడడం అనేది ఈ ఆపరేషన్ లక్ష్యం. పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జరిగిన సంఘటన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంతవరకు భద్రంగా ఉంది, ఒకవేళ ఉగ్రవాదులు చొరబడితే వాళ్ళని ఏ విధంగా ఆట కట్టించవచ్చు అనేది ఈ మాక్ డ్రిల్ ద్వారా తేల్చి చెప్పారు పోలీసులు. ఈ ఆపరేషన్లో ఆక్టోపస్ కమాండోస్, సిటీ సెక్యూరిటీ వింగ్, సైబరాబాద్ సంబంధించిన సిటీ సెక్యూరిటీ వింగ్, అలాగే సిఐఎస్ఎఫ్ కమాండోస్, శంషాబాద్కి సంబంధించిన పోలీసులు దీంట్లో పాల్గొన్నారు. మొత్తానికి ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయినట్లుగా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తిగా భద్రంగా ఉందనేది తేల్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.